వేద గుళ్ళో యశోద త్వరగా కోలుకోవాలని మోకాళ్ళ మీద మెట్లెక్కుతుంది. పొర్లు దండాలు పెడుతుంది. అలానే చేతిలో కర్పూరం కూడా వెలిగించుకుంటుంది. ఇక వేద చేసే ఈ పూజలన్నింటినీ తులాభారం రోజు వచ్చిన పెద్దావిడ గమనిస్తూ ఉంటుంది. ఇక ఆ పెద్దామె యశోద దగ్గరికి వచ్చి, నువ్వెంత అదృష్టవంతుడివయ్యా, నీకెంత గొప్ప భార్య దొరికింది, ఆమెకి నీ మీద ఎంత ప్రేమ, నీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ, ఒక పక్క డాక్టర్గా నీకు సేవలు చేస్తుంది, మరోపక్క భార్యగా పూజలు వ్రతాలు చేస్తుంది, మొక్కులు మొక్కుతుంది అని అంటుంది. ఇక ఆమె అన్న మాటలకి యశోధర్ వేద వైపు చూసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వేద దగ్గరుండి యశోధర్ని నడిపిస్తూ మామూలు మనిషిని చేస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో వేద పూజ చేస్తుంటుంది. ఇక యశోధర్ కూడా ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యి వస్తాడు. ఇక హాల్లోకి రాగానే వేద యశోధర్కి హారతిస్తుంది. ఇక అప్పుడే అక్కడికి ఖుషి రాగానే యశోధర్ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఇక యశోధర్ని అలా చూసిన సులోచన, నీ భర్త మామూలు మనిషి అవ్వటానికి నువ్వే కారణం వేద అంటుంది. ఆ మాటకి వేద, ఒక భార్య భర్తని, ఒక తల్లి బిడ్డని సరిగా చూసుకోకపోతే తప్పమ్మా, అంతేగాని బాగా చూసుకుంటే దానిలో గొప్పేమీ లేదు అని అంటుంది. ఇక ఆ మాటకి యశోధర్ వేద వైపు అలానే చూస్తుంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో యశోధర్ తన తప్పు తెలుసుకుంటాడో లేదో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హనీ టాక్స్.